ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కమ్స్ ఫ్రమ్ అన్లాకింగ్ ద జీనియస్ ఇన్ వాట్ యు ఆర్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సంపద నుంచి స్వేచ్ఛ మనకి ఎప్పుడు వస్తుందంటే కొన్ని సంఖ్యలు మనకి తెగిపోవాలి. మనం చెప్పుకునేదే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అంటే సంపద మనం సంపాదించాలి, ఆ సంపద నుంచి మనకి స్వేచ్ఛ రావాలి. సంపద నుంచి స్వేచ్ఛ ఎలా వస్తుందంటే నువ్వు సంపాదించినప్పుడే నీకు స్వేచ్ఛ పూర్తిగా అర్థమవుతుంది. నువ్వు సంపదతో సంపన్నుడిగా ఉన్నప్పుడే నీకు ఆ స్వేచ్ఛ అర్థమవుతుంది చెబుతూ ఆ సంఖ్యలను తెంపుకున్నప్పుడు మాత్రమే నీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఆ సంపద నుంచి స్వేచ్ఛ వస్తుందని చెప్తున్నారు. అని చెప్పి ఏమంటున్నారంటే యు లివ్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ పావర్టీ కాన్షియస్నెస్. అలాంటి ఆన్సర్లు వచ్చినప్పుడు అప్పుడు రాంతా అంటారు ఆన్సర్. యు లివ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ పావర్టీ కాన్షియస్. ఒక రకమైనటువంటి దారిద్ర్యానికి సంబంధించినటువంటి కాన్షియస్నెస్ లో నువ్వు జీవిస్తున్నావు. నీ చైతన్యం పూర్తిగా కూడా ఒక దారిద్ర్యపూరకమైనటువంటి చైతన్యంతో నిండిపోయి ఉంది. కాబట్టి ఆ కాన్షియస్నెస్ నుంచి బయటపడండి. పావర్టీ కాన్షియస్ నుంచి మీరు బయటపడండి. మీరు బయటపడి ఒక అద్భుతమైనటువంటి ఒక రిచ్ కాన్షియస్నెస్ లోకి మీరు వెళ్ళండి అని